ఈ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం. అంతేకాకుండా ఈ లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి ఇదైతే అపవిత్రం ఉందో ఈ సంఘటనని రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉంటూ, ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్నటువంటి అకృత్యాలు, హిందూ దేవీ దేవతలపై జరుగుతున్నటువంటి ఏవైతే అవమానాలు ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా మనం కళ్ళారా చూస్తాం. ఇది మరలా జరగకుండా మనం హిందువులు ఐక్యమత్యంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అక్కడటువంటి హిందూ దేవాలయం సంబంధించినటువంటి భూములను కూడా రక్షించడానికి ఒక సనాతన బోర్డుని ఏర్పాటు చేసి ఈ టీటీడీ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నడపాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా మనం చెప్పింది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మనలో ఐక్యత లేకపోవడం. కావున ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో ఏ క్షణం ఏమి జరిగినా కూడా గల్లీ నుండి ఎక్కడ హిందూ దేవీ దేవతలపై ఏం జరిగినా కూడా మనం తిరగబడి కొట్టాల్సినటువంటి అవసరం ముందు రోజుల్లో తప్పకుండా అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్క హిందువు కూడా సంసిద్ధమై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. జై శ్రీరామ్. విద్యార్థి నాయకురాలు దివ్య గారిని కూడా మాట్లాడాల్సి కోరుతున్నాము. జై శ్రీరామ్. ఇక్కడ జరుగుతున్న నిరసన దేని వలన అంటే తిరుమల తిరుపతిలో జరుగుతున్న లడ్డు యొక్క కలుషితం వలన మనందరం ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకుంటూ ఈ మహిళలందరూ మహిళా సంగమం అందరూ కలిసి దీన్ని రక్షించాలి అని తెలుపుతూ మీ అందరినీ ఈ దోషులని కఠినంగా శిక్షలను కోరుతూ మహిళల తరపున నేను మాట్లాడుతున్నాను. కాబట్టి గోవింద గోవింద. ఇంకెవరైనా విద్యార్థి నాయకురాలు ఇంకెవరైనా మాట్లాడాలి? విద్యార్థిని నాయకురాలు కావాలి. సీనియర్ నాయకులు సురేందర్ యాదవ్ గారిని కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. నవజీవన్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్, వాడిని కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. అది నరసింహారెడ్డి గారు, లచ్చిరెడ్డి కదా, సరే మర్చిపోయాను. లచ్చిరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. జై శ్రీరామ్. అందరూ స్లోగన్ ఏంటి? ఓ హిందూ మేలుకో, ఓ హిందూ గట్టిగా, ఓ హిందూ మేలుకో మేలుకో, మేలుకో మేలుకో, మేలుకో మేలుకో, మేలుకో మేలుకో, ఓ హిందూ, ఓ హిందూ, ఓ హిందూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ హిందూ సమాజం అయితే ఎప్పటి వరకైతే మేలుకోదో ఈ దుష్ట శక్తులు ప్రపంచ స్థాయిగా అయినా కానీ మన రాష్ట్ర స్థాయిగా అయినా ఎవరైనా బయటికి వస్తూనే ఉంటారు. అందుకోసం ఫస్ట్ మనం హిందూ సమాజము ఒక ఐక్యతగా ముందుకు పోవాలని, ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరుస్తారో వాళ్ళందరికీ ఉండనీకే మెయిన్ అవుతాం. ప్రత్యేకమైనది ఏంటంటే ఐక్యత అనేది మెయిన్ ముఖ్యం మన ప్రతి ఒక్క దానికైనా. ఇంకోటి, ఈ సినిమాలలో చూపించేది ఏదైతే హిందూ ధర్మం మీద సినిమాలు అయితే ఎవడైతే
ఎవరైతే మనకి కించపరిచినట్టు మా దేవుళ్ళని అయితే కించపరిచినట్టు అయితే కూడా చూపిస్తారో ఆ సినిమాలు అందరూ బైకాట్ చేయాలి. మనం అందరము ఆ సినిమాను బైకాట్ చేసిన రోజు అట్లా సినిమాలు అనేది బయటికి రావు. ఫస్ట్ మనము మన హిందూ సమాజం నుంచి మన సినిమాలైనా ఏ సీరియల్ అయినా కూడా ఎవరైనా కించపరిచినట్టు మన దేవీ దేవతల మీద అనుకుంటామో అప్పటికిప్పటికీ కొంచెం చాలా తక్కువైంది. కానీ మనం దాన్ని బైకాట్ చేసిన రోజు వాడు ఆ సినిమా తీయడు, ఆడ లాస్ అయితే కనుక సినిమా తీయడు. ప్రతి ఒక్కరు దాని మీద ఒక దృష్టి అనేది పెట్టాలన్నమాట. ఇంకోటి ఈ మూర్ఖులు ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఇప్పుడు తమిళనాడులో ఒకటి లేచిందో, మన ఇప్పుడు పక్క రాష్ట్రము మన సోదర రాష్ట్రమైన తెలుగు రాష్ట్రంలో హిందూ రాష్ట్రం ఏంది అని బయటకు వచ్చింది. ఏ రోజైతే మనము హిందూ అనేటోడు ఈ సనాతన ఐక్యత ఉండదు, ఆ రోజు మనకు ఇట్లాంటి దుష్ట శక్తులు అనేవి చాలా మంది బయటికి వస్తుంటారు. అందుకోసమని మన మెయిన్ ఐక్యత ముఖ్యం అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, హనుమానికి రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి జై శ్రీరామ్. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈనాడు వివేకానంద జిల్లాలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సుశీలన్న గారికి, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారికి, మరి నాతో పాటు కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర రెడ్డి గారికి, లక్ష్మరెడ్డి గారికి, పేరు పేరున పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన మహిళా స్టూడెంట్స్ యువతకు, మరి కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున ఎంత దారుణం. ఇలా వేడుకొండల స్వామి దగ్గర ఎంత పెద్ద పవిత్రమైన వేడుకొండల స్వామి దగ్గర అపవిత్రం చేసిన నాస్తికులని ఖచ్చితంగా ఉరిదీయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మనం ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని లడ్డులో కూడా కల్తీ చేసంటే ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళని దాని మొత్తం స్వీట్ కావాలి. హైకోర్టు జడ్జి సిబిఐకి అప్పచెప్పి వాళ్ళకు ఉరి శిక్ష పడేటట్టు చేస్తే రాబోయే రోజుల్లో హిందువులకు న్యాయం జరుగుతుంది. హిందువులలో ఐక్యతని కల్పించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు, ఎందుకంటే ఏడుకొండల స్వామిని ఆజ్ఞ లేని మనకు దర్శనం కూడా కాదు. అందుకే మొన్న వైఎస్ జగన్ కి దర్శనం కూడా కావాలి, ఆయన ఆజ్ఞ లేదు ఏది కాదు, చీమైనకుంటుంది. అంత పెద్ద పవిత్రమంగా మన హిందువులు భావించే ఒక ఏడుకొండల స్వామిని వాళ్ళంత కల్తీ చేసినట్టే ఇంకా ఎన్ని స్కామ్లు ఉన్నాయి, అన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన హిందూ దేవాలయం కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ అక్కడే కాదు, తిరుపతిలోనే కాదు, మన దగ్గర కూడా, మన కాన్ఫరెన్స్ లో, మన జిల్లాలలో కూడా ఎక్కడ హిందూ దేవాలయాలకు ఏమైనా తప్పు జరిగినందుకు అందరూ కలిసికట్టుగా అడ్డుకోవాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఎందుకంటే అది చూస్తున్నాం రాను ఏమైనా మన హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. అన్న మతతుల్లో మన హిందువుల పిల్లలనే మత మార్పిడి చేస్తున్నారు, మన హిందూ పిల్లలనే ఏమంటారు లవ్ చేస్తూ నేర్పిస్తున్నారు, మన హిందూ పిల్లలనే మరి అనేక ఇలా చూస్తున్నాం అనేక కుల మార్పిడి. మన పిల్లలను తీసుకుపోయి వాళ్ళు కాకుండా క్రిస్టియన్ మతంలో మార్చడం చాలా దారుణం. హిందువులంతా కూడా ఇప్పటికైనా మేలుకోవాలని కోరుకుంటూ రాబోయే రోజులకు యుద్ధమైన పద్ధతులు చేయాలి. పవిత్రమైన లడ్డూలు కూడా వాళ్ళు ఇలా మోసం చేసిందంటే కల్తీ నూనె బట్టి వాళ్ళు ఎంత దుర్మార్గులు ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటూ ఆ ఏడుకొండల స్వామి వదులను దానికి పూర్తి చేయండి, మా ముందు చేయండి సపోర్ట్ గా మనస్ఫూర్తిగా అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున సహకరించే హిందూ బంధువులందరూ కూడా స్వాగతం చెప్తూ భారత్ మాతాకి